హాయ్ స్నేహితులారా, వెల్కమ్ టు గృహిణి థాట్స్. మరి ఎండాకాలం వచ్చేసింది కదండి. మనం టిఫిన్స్లో కాట్లోకి ఈ మామిడికాయలతో ఇలాగ పచ్చడి పట్టుకోవచ్చు అనమాట. ఇది చాలా ఈజీ అనమాట. పచ్చడి రాని వాళ్ళు కూడా ఈజీగా పట్టేసుకోవచ్చు. మనం ఒక్క కాయతో అయినా 2 కాయలతో అయినా కూడా చేసుకోవచ్చు. నేనైతే ఫస్ట్ మామిడికాయలు తెచ్చి ఇలా శుభ్రంగా కడిగి గాలికి ఆరబెట్టిన తడి లేకుండా, తర్వాత 3 అయితే చెక్కు తీసేసుకున్నాను, 2 అయితే చెక్కు తీయకుండానే ఉంచుకొని ఇలా తురుముకొని పెట్టుకున్నాను. మొత్తం 5 మామిడికాయలు అనమాట. తీసుకున్న తురుమునంతా ఇలా ప్లేట్లో వేసి పక్కన పెట్టుకున్నాను. మనం దీనికి కొలత కరెక్ట్గా రావాలి కాబట్టి దీనికి ఎంత ఉంది, ఎంత కారం వేయాలి, ఎంత సాల్ట్ వేయాలి అని తెలియడానికి ఒక కప్పునైతే తీసుకున్నాను. గాజు కప్పుని తీసుకొని ఆ గాజు కప్పుతో ఈ మామిడి తురుము ఎంత వచ్చిందో ఆ కప్పుతో అయితే కొలుచుకున్నాను అనమాట. అప్పుడే మనకి కారం, ఉప్పు అనేవి సరిపడా వేయగలుగుతాము. మళ్ళీ మళ్ళీ కలుపుకోకుండా కరెక్ట్గా ఉంటుందన్నమాట. నేనైతే ఈ గాజు కప్పుతో ఇలాగా మామిడి తురుమునంతా కొలుచుకొని ఒక గిన్నెలోకి అయితే వేసుకుంటున్నానండి. చూస్తున్నారు కదా, ఇలాగా చేసుకోవడం వల్ల మనకి ఉప్పు, కారం అనేది టేస్ట్ పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఇలాగా తురుగునంతా ఇలా కొలిచేసుకుంటున్నాను. గాజు కప్తో కొలిచేసుకొని ఒక స్టీల్ గిన్నెలోకి అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. ఇలాగ కొలుచుకున్న తర్వాత మొత్తం నాకు 4 కప్పుల నుంచి 5 కప్పుల వరకు వచ్చిందండి. 5 కప్పులు తురుమైతే వచ్చింది. ఇప్పుడు ఈ గాజు కప్పుతో ఒక కప్పుతో తురుముకి, మామిడికాయ తురుముకి పావు కప్పు కారం అయితే వేసుకోవాలి. కాబట్టి నాకు 5 కప్పులు తురుము వచ్చింది కాబట్టి నేను దీనికి కప్పు పావు అయితే కారం వేసాను అనమాట. పర్ఫెక్ట్గా ఉంటుంది అప్పుడు టేస్ట్ అనేది. ఇలాగ కారం వేసిన తర్వాత ఒక 4 కప్పులకి 1 స్పూను ఆవాలు, మెంతుల్ని పౌడర్ చేసుకుని ఫ్రై చేసి లైట్గా ఇలా పౌడర్ చేసుకుని వేసుకుంటున్నాను. 1 స్పూనున్నర. తర్వాత 1 కప్పు వరకు సాల్ట్ని అయితే వేస్తున్నాను. 4 కప్పులకి 3/4 కప్పు అయితే సరిపోతుందండి. ఇది ఉప్పు కళ్ళుని ఇలాగా మిక్సీలో పౌడర్ ఆడుకొని వేసుకుంటున్నాను. ఇదైతే ఉప్పు పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. సాల్ట్ అయితే కొంచెం అంత పర్ఫెక్ట్గా ఉండదు ఉప్పు. అందుకని చెప్పి కళ్ళుప్పుని ఇలాగ పౌడర్ కింద ఆడుకొని వేసుకున్నాను అనమాట. నాకు 5 కప్పులు ఉంది కాబట్టి 1 కప్పు సాల్ట్ వేసుకున్నాను. అదే 4 కప్పులు మామిడికాయల తురుములకి అయితే 3/4 కప్పు వేసుకుంటే సరిపోతుంది. టేస్ట్ ఉప్పు సరిపోతే మళ్ళీ వేసుకోండి. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక మూకుడు తీసుకుని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. 4 కప్పులకి 4 కప్పుల మామిడికాయ తురుముకి 2 కప్పుల ఆయిల్ అనేది వేసుకోవాలి. నాకు 5 కప్పులు మామిడికాయ తురుము ఉంది కాబట్టి 2/4 కప్పులు నూనె అయితే నేను దీంట్లో యాడ్ చేసుకున్నాను. వేరుశనగ నూనెని, పప్పుల నూనె అన్నా వేసుకోవచ్చు అనమాట. ఇలాగా యాడ్ చేసుకున్న తర్వాత ఆ ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత దీంట్లో మనం తాలింపుకి ఆవాలు, కొంచెం జీలకర్రని అయితే ఫస్ట్ యాడ్ చేసేద్దామండి. ఇలాగ ఆయిల్ వేడవుతుంది కదా, ఈ చట్నీ అయితే మనకి టిఫిన్స్లోకి కానీ అన్నంలోకి కానీ చాలా బాగుంటుంది. ఫస్ట్ ఇలా జీలకర్ర అయితే వేసేసుకుని అది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఆవాలను కూడా యాడ్ చేసేసుకుందామండి. ఇలాగ ఆవాలు, జీలకర్ర ఫ్రై చేసేసుకుందాము. ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొంచెం ఇంగువ అనేది కూడా యాడ్ చేసుకుందాము. తర్వాత దంచుకున్న వెల్లుల్లిని కూడా యాడ్ చేశానండి. ఒక 2 వెల్లుల్లిపాయలని ఇలా ఒలిచి దంచుకొని వేసుకున్నాను అనమాట. మీడియం సైజు వెల్లుల్లిపాయని. దీనివల్ల ఏంటంటే మనకు మంచి టేస్ట్ అనేది యాడ్ అవుతుంది ఈ వెల్లుల్లి వల్ల. ఇంకా 4 ఎండుమిర్చిని కూడా కట్ చేసి యాడ్ చేసుకున్నాను. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుంటే మనకి అవి ఫ్రై అయిపోతాయి ఆ హీట్కి. జీలకర్రని, ఆవాలు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుంటే ఆ హీట్కి ఫ్రై అయిపోతాయి అనమాట. అవి లేకపోతే మాడిపోతాయి, మళ్ళీని బాగోదు. చూసారు కదా, ఆ వేడికే మొత్తం ఫ్రై అయిపోతాయి. ఇంగువ అనేది మన చాయిస్ అండి, కావాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదు. ఇలా వేసుకొని మొత్తం ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇది బాగా చల్లారనివ్వాలి ఆయిల్. వేడివేడిది వేసేస్తే ఏంటంటే పాడైపోతుంది పచ్చడి. కాబట్టి మనం బాగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఆయిల్ తీసుకొచ్చి మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న ఈ మామిడికాయ తురుములో అయితే యాడ్ చేసేసుకొని కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు మనం బాగా చల్లారిన ఈ ఆయిల్ని దీంట్లో యాడ్ చేసేద్దామండి. ఇలాగా తాలింపు వేసుకున్న ఈ నూనెని అయితే మనం దీంట్లో యాడ్ చేసేస్తున్నాం బాగా చల్లారిన తర్వాత. ఈ తాలింపు, ఈ ఆయిల్ అంతా ఈ మామిడికాయ తురుముకి పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. మంచి ఫ్లేవర్గా ఉంటుంది. రైస్లో కలుపుకున్న టిఫిన్లో తిన్నా సరే. చూసారు కదా, ఆయిల్ మనకు ఇప్పుడు ఎక్కువలా కనిపిస్తుంది కానీ మామిడికాయ తురుము పీల్చుకున్న తర్వాత తెల్లారికి మొత్తం సరిపోతుందనమాట. బాగా ఉంటుంది. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే ఏంటంటే మనకి బూజు అది రాదనమాట. దీన్ని మనం ఇలా మిక్స్ చేసేసుకోవాలి. బాగా మిక్స్ చేసేసుకొని ఒక 4 అవర్స్ తర్వాత గాజు సీసాలు స్టోర్ చేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్.
గాజు సీసాలో పెట్టుకుంటే ఏంటంటే పాడవకుండా ఉంటుందన్నమాట పచ్చడి అనేది. పైన ఆయిల్ అనేది మనకి ఇలాగా పచ్చడికి కొంచెం పైకి వచ్చేటట్టు పెట్టుకోవాలన్నమాట. మనం ఇలా మొత్తం మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇలాగ చూడండి, ఆయిల్ అంత వేసాం కదా, అప్పుడు పీల్చేసి మొత్తం ఇలా కొంచెం మాత్రమే పైకి ఉందన్నమాట. మనకి రెడీ అయిన తర్వాత ఇలా ఉంటుంది. ఇది ఇలా కలుపుకొని ఒక 1 డే తర్వాత తినొచ్చు అనమాట. టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఇలా ట్యాప్ చేస్తే పైకి ఆయిల్ అంతా వచ్చేస్తుంది అనమాట. ఇలా వచ్చేసిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకొని ఒక 4 నుంచి 6 అవర్స్ గాజు సీసాలో పెట్టుకుంటే బాగుంటుంది. చూసారు కదా, ఈ పచ్చడిని అయితే చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. మనం 1 మామిడికాయ 2 మామిడికాయలు ఉన్నా కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా. ఇంకా నిలవ ఉండాలి, కొంచెం ఎక్కువ పట్టుకోవాలన్నా పట్టుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.